గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు ఏదో జబర్దస్త్లో ఒక 2 ఎపిసోడ్లో కనిపించగానే ఒక సినిమాలో ఒక ట్రాక్ కొంచెం సక్సెస్ అవ్వగానే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేము ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, పెద్దలను గౌరవించాల్సిన అవసరం లేదు, ఇలాంటి ఒక మైండ్ సెట్తో ఉంటారు. మీరు కలిసి యాక్ట్ చేయకపోయినా సరే లెజెండరీస్ ఎప్పుడు లెజెండరీస్ అని చెప్పేసి వాళ్ళని గౌరవించుకున్నారు. ఈ మైండ్ సెట్లో తేడా ఎందుకు వస్తుంది అన్న ఆర్టిస్ట్కి? ఒక మనిషి ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నప్పుడు రియాలిటీకి దగ్గరగా ఉంటాడు. అంటే నేను 23 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. ప్రభాస్ గారితో ఈశ్వర్ సినిమాలో స్టార్ట్ అయినప్పుడు నా జర్నీ. సో నేను చూసా, అంటే లైక్ ఒక లైఫ్ పెద్ద సినిమా హిట్ అయినప్పుడు జనాలు ఎలా చూస్తారు, సినిమా ఫ్లాప్ అయితే ఎలా చూస్తారు, ఒక క్రేజ్లో ఉన్నప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు ఏం లేనప్పుడు జనాలు బయట రోడ్డు మీద కనీసం పట్టించుకోరు. ఇవన్నీ చూసి వచ్చాం కాబట్టి ఇదంతా తాత్కాలికం. ఈరోజు మనకు ఒక పేరుండి మన వెంట జనాలు వచ్చి ఫోటోలు దిగినారంటే ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. సో అది మనం నెత్తి మీదకి ఎక్కించుకున్నామంటే ఇంకా దెబ్బపడ్డట్టే. ఇవన్నీ పక్కన పెట్టేసి వాట్ వీఆర్ అలా వెళ్తే ఇవన్నీ రావు. ప్రభాస్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఫస్ట్ షాట్ ఇద్దరి మధ్య ఫస్ట్ షాట్ పెట్టంగానే మీరు ఏదో యాక్ట్ చేశారు. అవును, అలా ఎలా చేస్తే సిగ్గు లేకుండా అడిగారంటే అదేంటంటే మీరు సినిమాలో చూస్తే ఇప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ డేనే ఫస్ట్ షాట్ సుభాష్ థియేటర్, ఇప్పుడు ఉషా మయూర్ అని పేరు మార్చారు, మన ముషిరాబాద్ దగ్గర ఉంటుంది. ఆ థియేటర్లో షాట్ 200 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. బ్లాక్ టికెట్స్ కోసం నేను, ప్రభాస్ అన్న, మిగతా వాళ్ళు సినిమాలో వెళ్ళాలి ఈశ్వర్లో. సో అక్కడ ఏంటంటే నాకు అంతకుముందు ఆ సీన్ చెప్పలేదు. డైరెక్ట్గా స్పాట్లో జయంత్ గారు పిలిచి ఈ షాట్లో ఏంటంటమ్మా నువ్వు ప్యాంట్ తీసి లోపల నీకు బాక్సర్ షార్ట్స్ ఉంది కదా అందులో డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు తీసి టికెట్ తీసుకోవాలన్నారు. ఓకే అన్న, నాకు సిగ్గా పాడా మనకు అప్పుడు, ఇప్పుడంటే కొంచెం షై ఫీలింగ్ అని. అప్పుడు ఓకే సార్ అన్నాను. ప్రభాస్ అన్న చూస్తూ ఉన్నారు. ఓకే టేక్ అన్నారు. రెడీ, ఓకే. ఆవిడ ఎవరు లేడీ వచ్చింది బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నప్పుడు ఒక్క నిమిషం అని చెప్పి టక్కన ప్యాంట్ తీసి లోపల చెడ్డీలోంచి డబ్బులు తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఈ లోపల వేరే వాళ్ళు టికెట్ తీసుకుని వెళ్ళిపోతారు. అయిపోయిన తర్వాత నీకు సిగ్గు అనిపించలేదా ఇంతమంది ముందు అలా ఇలా తీసేవన్నా? సిగ్గా అసలు ఏముంది ఇందులో సిగ్గుపడ్డానికి? అంటే అసలు కాన్షియస్ లేదు, చుట్టూ జనాలు ఉన్నారు, కెమెరా ఉంది, ఏం పట్టించుకోలేదు. ఫస్ట్ టైం యాక్టింగ్ అవకాశం రావాలని చూస్తున్న వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది, ఇంకంతే. ఆయనకి డైలాగ్ చెప్పడానికే సిగ్గు, ఆయన సిగ్గుపడతారు బాగా సిగ్గరి. సో అప్పుడు ఓకే, ఇంకా ఇప్పుడు కొంచెం ఎక్కువ సిగ్గు, కానీ అప్పుడు ఇంకా కొంచెం ఇంకా ఎక్కువైందా? ఇప్పుడు ఎక్కువైంది. అప్పుడు ఏంటంటే మేము షూటింగ్ లేకుంటే బ్రేక్ ఉంటే మేము అలా పక్కకి వెళ్ళిపోయి అక్కడ అరుగులు ఉండేవి ధూల్పేటలో, అరుగుల మీద కూర్చునే వాళ్ళం సరదాగా. మేము కూర్చొని మేము మా ఆటలు మేము ఆడుకుంటూ ఫుల్ ఫన్. అసలు ఎక్కడ ఇంత సిగ్గుపడేవాళ్ళు కాదు. ఇప్పుడు వస్తూ వస్తూ ఇంకా సిగ్గుపడుతుంది. అంటే 22 సంవత్సరాల క్రితం జర్నీ అది. కట్ చేస్తే మన బాహుబలి 2లో ఆయనతో పాటు కలిసి అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా కట్ చేశారు. అంటే ప్రభాస్ అంటే మనిషిలో ఎలాంటి మార్పు రాదు, ఒక కింగ్ ఎలా ఉండాలో ఎలా బతకాలో అలాగే బతుకుతుంటాడని చెప్పి అందరూ ఆయన గురించి నెగిటివ్గా చెప్పిన ఒక్క పర్సన్ లేదు. సో మీరేం గమనించారు ప్రభాస్ గారిలో? ఏమన్నా మార్పు వచ్చిందా లేకుంటే అలాగే ఉన్నారా? చెప్పాక సిగ్గు ఎక్కువైంది. ఇంకా అప్పుడున్నట్లే లైక్ ఒక చైల్డ్, ఒక చిన్న అబ్బాయి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఏ కల్మషం లేకుండా వాడికి హామ్ చేయాలి, నేను ఏదో ఇలా చూపించుకోవాలి, అలాంటివి ఎప్పుడు లేదు. సరదాగా ఉండి అక్కడ ఉన్న స్టాఫ్ అందరితో కామెడీ చేసుకుంటూ. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఆయన అంత పెద్ద హీరోలతో ఎక్కువ మందితో చేసింది లేదు, కానీ మామూలుగా ఆయన స్టేచర్కి ఒక క్యారవాన్లో దిగకుండా షార్ట్ ఉన్నప్పుడు మాత్రమే బయటకు వచ్చి చేసుకోవాల్సిన స్టేజ్లో ఉన్న పర్సన్ సరదాగా వచ్చి అక్కడ కూర్చొని అందులో వాళ్ళ టీం మెంబర్స్ వేసే జోకులకి నవ్వుతూ, చిన్న పిల్లోళ్ళు అయితే ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేస్తూ, అందులో ఒక అతన్ని కామెడీగా నీళ్ళలో దోసేస్తారు వీళ్ళు ఎవరో. ఆ నీళ్ళలో పడితే ఈయన ఎంత షాక్ అయిపోయాడంటే ఈయన లేచి ఈయన దూకి తీసుకొద్దామన్నంత లేచి నిలబడి రెడీ అయిపోయాడు. ఏమైపోతుందని. ఈ లోపల పక్కన వాళ్ళు ఆపి ఉండండి అని చెప్పి వాళ్ళు దిగి బయటకు లాగారు. బట్ పెద్ద డెప్త్ ఏం లేదు అది, కానీ అంత అంటే తనను నమ్మి తన చుట్టూ ఉండే వాళ్ళని అంత ప్రేమిస్తారు. సో అది మంచి క్వాలిటీ. అండ్ ఎప్పుడు కూడా తను సూపర్ స్టార్ అని చూపించుకోలేదు. అది రాజమౌళి సార్ అంటే ఒక ఇండస్ట్రీ మొత్తం, ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపు తలెత్తి చూసుకునేంత చేశాడు ఆయన. ఒక విజనరీ,
ఆయన ఒక సీన్ తీస్తున్నాడు అంటే దాని స్కేల్ ఏ రేంజ్లో ఉంటుందో ఎవరు ఊహించలేరు. అలాంటి ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసి అక్కడి నుంచి మీరు ఏం తెచ్చుకున్నారు? ఆయన దగ్గర డిసిప్లిన్ ఫస్ట్ నేర్చుకున్నాను. మనకున్న కొంచెం ఇంకొంచెం షార్పన్ అంటే మనకు ఆల్రెడీ కొంచెం వచ్చిన దాన్ని ఇంకెవరన్నా బాగా చేస్తున్నారంటే అరే ఇది ఇంకా నేర్చుకోవచ్చు అన్నలాగా డిసిప్లిన్ బాగా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అండ్ పర్ఫెక్షన్. సో పర్ఫెక్షన్ అనేది రాజమౌళి గారి దగ్గర చాలా, అంటే ఒక టేక్ కరెక్ట్గా రాకపోతే ఎన్ని టేక్స్ అయినా తీసుకోవాలనే పర్ఫెక్షన్ ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు మాకున్న బడ్జెట్లో అది పర్మిట్ చేయదు, కానీ చేసిన వరకు ఎలా చేయాలి, ఎంత బాగా చేయాలి, క్రియేటివ్గా దీన్ని ఎలా చూపించవచ్చు. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాము, అక్కడికి వెళ్ళిన తర్వాత అది లేకపోతే ఇప్పుడు అది వచ్చేదాకా నేను చెయ్యను అనుకోకుండా దాన్ని ఇంకో రకంగా ఎలా చూపించవచ్చు. అలా ప్లాన్ బి కావచ్చు, లేకపోతే క్రియేటివ్గా ఇమ్మీడియట్గా దాన్ని మార్చుకొని ఇంకోలాగా చేసుకోవడం, ఇవన్నీ క్రియేటివ్ థింగ్స్. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవ్వరూ పెట్టనంత డబ్బులు ఖర్చు పెట్టి బాహుబలి తీశారు. బాహుబలి 2 తీశారు. బాహుబలి కానీ బాహుబలి 2 కానీ అక్కడ అన్ని కోట్లు ఖర్చు అవుతుంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి నాకు డబ్బులు వద్దు అని చెప్పి మీరు అంటే ఒక యూనివర్సిటీ డబ్బులు మిగిలిస్తే ఏమొచ్చింది? ఒక యూనివర్సిటీకి వెళ్తే మనం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఫీజు కట్టాలి. మనకు నేర్పించినందుకు వాళ్ళు డబ్బులు ఇవ్వకూడదు. సో నేను నేర్చుకోవడానికి వెళ్ళా. అక్కడ నేనేదో పని చేసి వాళ్ళకి పని చేసి పెట్టి వాళ్ళ పని తగ్గించడం కాదు. నేనే అడిగి నేను ఈ పని నేర్చుకోవాలనుకుంటున్నాను, మీ సినిమాలో పని చేస్తే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని నా అంతకు నేను వెళ్ళాను కదా. సో అలాంటప్పుడు నేను డబ్బులు తీసుకోవడం కరెక్ట్ అనిపించలేదు. చెక్ కూడా రాసేస్తే వద్దన్నారంట. అంటే చెప్పా కదా, మనకు నేను నేర్చుకుంటున్నప్పుడు నాకు అది ఆ విద్య నాకు రావాలంటే ఆ డబ్బులు తీసుకుంటే నాకు అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మన సినిమా చిరంజీవి ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందో, బాహుబలి డైరెక్టర్కి కానీ, బాహుబలి హీరోకి కానీ, లేదా రానా గారికి కానీ, వీళ్ళలో ఎవరికన్నా ప్రొడ్యూసర్కి కానీ ఎవరికన్నా వెళ్ళి కలిసారా, ఇలా నేను ఒక సినిమా తీసాను సార్ అని చెప్పేసి? లేదు, రాజమౌళి గారికి మెసేజ్ పెట్టాను, ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. కానీ నేను పర్సనల్గా వెళ్ళి అంటే సేమ్ థింగ్, ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకునే వ్యక్తిని నేను. మనం వెళ్ళి దాని గురించి చెప్పి వాళ్ళ దగ్గర బయట అడగడమో లేకపోతే ట్వీట్ అడగడమో అనేది ఇబ్బంది. వాళ్ళు ఏంటంటే సినిమా బాగా వచ్చిన తర్వాత సినిమా బాగా వచ్చింది అభి అని నాకు చెప్తే చాలు. వాళ్ళు చూసి వేరే సినిమాలు చూసినట్టుగా నా సినిమా కూడా చూసి బాగా వచ్చింది అభి, నువ్వు బాగా చేసావు అని చెప్తే చాలు. అదే నాకు పెద్ద ఇది. అంతే తప్ప నేను వెళ్ళి వాళ్ళని అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా చేస్తున్నానని చెప్పి, కానీ దాని ద్వారా ఏదైనా అడ్వాంటేజ్ తీసుకోవాలని మాత్రం అనుకోలేదు. దేవుణ్ణి బలంగా నమ్ముతారా? అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, దైవ బలం ఉన్న ఒక వ్యక్తి ఏదన్నా పని చేస్తే అందులో ఫెయిల్యూర్ ఉండదంట. అభి చేత్తో ఎవరికన్నా అట్లా లిఫ్ట్ ఇస్తే వాడు అలా ఎదగడమే కానీ ఇప్పుడు దాకా పడినోడు లేదంట. జబర్దస్త్లో పేర్లు అనవసరం, అందరికీ తెలుసు. ఆది గారి దగ్గర నుంచి ఎవ్రీవన్ మీ శిష్యుడు అండ్ మీ తమ్ముడు, సొంత తమ్ముడు. ఆయన తీసుకెళ్ళి ఆయనకు కూడా సాఫ్ట్వేర్లో ఓనమాలు నేర్పించింది మీరే. బయట మీరు ఎంతమందికి సహాయం చేశారో తెలుసు. మీ చేత్తో అన్నం పెట్టినా లేకుంటే మీ చేత్తో అవకాశం ఇచ్చినా జీవితంలో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇంత మంచితనం లేకుంటే ఇంత మనుషుల మీద ఇంత ప్రేమ ఎలా సాధ్యమవుతుంది? ఇట్స్ నాట్ ప్లాన్. మనకేంటంటే ఇప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో, మనం ఇంకొకరికి హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు నాకు నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేసి వెళ్ళి ఇంట్లో రిలాక్స్ అయిన పర్సన్కి జలదంకి సుధాకర్ గారు ఫోన్ చేసి నీ పర్ఫార్మెన్స్ చూశానమ్మా బాగుంది, సినిమాలో చేస్తావా అని చెప్పి అడిగి పిలిచారు ఈశ్వర్ సినిమాకి. సో అలా నాకు ఒక అతను లిఫ్ట్ ఇచ్చి ఆయన నా గురించి సినిమాలో ప్రమోట్ చేశారు కదా. అలా మనం కూడా ఇంకెవరన్నా టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళకు కూడా మంచిదే కదా, అంతే అనుకున్నాను తప్ప ఇంకే ఎక్స్ట్రా దాని గురించి అంటే ఏమో. వాళ్ళు అందరూ దాన్ని మీరు అబ్జర్వ్ చేశారా? మీ చుట్టూ ఎవరైతే మీరు హెల్ప్ చేశారో అందరూ ఈరోజు ఒక రేంజ్లో ఉన్నారు. మంచిదేగా, హ్యాపీ. అలా ఉంటే ఉండాలని నేను కోరుకుంటాను నేను కూడా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.